వీక్షకులందరికీ నమస్కారం. మే నెల 15వ తారీఖున దేవగురువైనటువంటి బృహస్పతి ప్రస్తుత వృషభ రాశి సంచారాన్ని వదిలిపెట్టి మృగశిర నక్షత్రం 3వ పాదం మిథున రాశిలోకి అనగా మిథున సంక్రమణం ఆయన చేయబోతూ ఉన్నారు. ఈ సంక్రమణంలో భాగంగా ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయి, అలాగే ప్రత్యేకించి ఈ గురుని యొక్క సంచారానికి సంబంధించినటువంటి సందేహాలు కొన్ని ఉంటాయి. ఉదాహరణకి మిథున రాశిలో గురుని యొక్క సంచారం ప్రారంభమైనప్పుడు సరస్వతీ నదీ పుష్కరాలు అనేటువంటివి వస్తాయి. అలాగే ఈ గురుడు ప్రత్యేకించి ప్రతి సంవత్సరం గురుర్ద్వాదశ మాసాన్ని త్రింశన్మాసంశనేశ్చరః, గురువు 12 నెలల పాటు ఒక రాశి యందు సంచారం చేస్తారు జనరల్ గా. అయితే సంవత్సరంలో ఏమవుతుంది, కొన్ని సందర్భాల్లో అతిచార గతే జీవౌ, గురునకు అతిచారము అనేటువంటి ఒక అవస్థ ఉంటుంది. అలాగే వక్రత్వము అనేటువంటి మరొక అవస్థ కూడా ఉంటుంది. అంటే సాధారణంగా గురుడు ప్రతి సంవత్సరంలోనూ కూడా 2 రాశుల్లో సంచారాన్ని చేస్తారు. ఇదే గురువు ఒక సంవత్సర కాలంలో 3 రాశుల్లోకి ప్రవేశం చేస్తే అది అరిష్ట యోగంగా చెప్పబడింది జ్యోతిష్ శాస్త్ర రీత్యా. సాధారణంగా ఏమవుతుంది అంటే ఒక 9 నెలల పాటు రాశిలో ఉండి ముందు రాశిలోకి వెళ్ళి వక్రించి మళ్ళా వెనక్కి వస్తూ ఉంటారు. కానీ ఇక్కడ గురుని యొక్క ఫలితాలు చెప్పేటప్పుడు ఏం చెప్తాము, సంవత్సర కాలం పాటు ఈ ఫలితమే ఉంటుంది అని చెప్తాం. శ్రోతలు ఏం చేయాలి అంటే, ఇప్పుడు మిథున రాశిలో గురుని యొక్క సంచారం వల్ల ద్వాదశ రాశులకి ఫలితాలు మనం చెప్తూ ఉన్నాం. మధ్యలో అక్టోబర్ నెలలో గురుడు పునర్వసు 4వ పాదంలోకి వెళతారంటే కర్కాటక రాశిలోకి వెళ్ళి మళ్ళా డిసెంబర్ నెలలో మిథున రాశిలోకి వస్తారంటే మరలా బ్యాక్ వస్తారు. ఆ 2 నెలలు మినహాయించి మిగతా 10 నెలలకి ఈ ఫలితం అనేటువంటిది అన్వయం అవుతుంది. కాబట్టి ఆల్మోస్ట్ సంవత్సరం పాటు కూడా గురుడిచ్చేటువంటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటి విషయాన్ని మనం చాలా క్లుప్తంగా ఈ వీడియో ద్వారా తెలుసుకొనవచ్చును. అలాగే గురుని యొక్క కారకత్వాలు కొన్ని ఉంటాయి. యజన కీర్తి గృహ కాంచన పుత్ర వస్త్ర అశ్వాది కారకో గురు, దేవగురువైన బృహస్పతి సంతానానికి కారకుడు, వాహనానికి కారకులు ఆయన. అలాగే గృహానికి భూమికి సంబంధించినటువంటి కట్టుబడులకి వాటికి కూడా కారకులు, యజ్ఞయాగాది క్రతువులకి కారకులు, తీర్థయాత్రలకి దైవ దర్శనాలకి వీటికి కారకులు. ఒక్క గురుడు జాతకంలో గోచార రీత్యా బలంగా ఉంటే, జాతకంలో బలం తక్కువగా ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో గోచార గురుడు చాలా వరకు కాపాడతారు. కాబట్టి ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. గురుబలం లేదు గోచారంలో అంటే ఆ సంవత్సరం అంతా అదృష్టం ఉండదు, దైవ బలం ఉండదు, ఏ పని చేసినా కలిసి రాదు అనేటువంటి విషయాలు ఉంటాయి. కాబట్టి ప్రతి రాశికి ఈ ఫలితాన్ని మనం అన్వయం చేసుకుంటూ వెళదాం. ఈ గురుని యొక్క మార్పు తులారాశి వారికి మే 15వ తారీఖున మారేటువంటి బృహస్పతి అత్యంత శుభ ఫలితాలని ఇస్తారు. ఎందుకంటే చాలా ఇబ్బందులు పడున్నటువంటి రాశి తులారాశి. అది 1 కాదు 2 కాదు, ఎన్ని చెప్పినా తక్కువే. అంటే ఏంటంటే ప్రతిదీ చేతి వరకు వస్తుంది పోతుంది, అదృష్టం ఉండదు, ఎవరి సపోర్ట్ ఉండదు. పోనీ ఎవరి సపోర్ట్ లేకపోయినా సొంతంగా కష్టపడి ముందుకు వెళ్ళి ఏదో ఒకటి సాధిద్దాం అనుకునేటువంటి టైంలో ఏదో ఒక అవాంతరం, ఏదో ఒక అవరోధం వచ్చేసి వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నటువంటి పరిస్థితి. చోరాగ్ని నృప భీతిశ్చ గాత్ర గాంభీర్యనాశనం, గంభీరాన్ని కోల్పోతారంటే మాట్లాడలేకపోతారు, ఎవరి దగ్గర స్ట్రాంగ్ గా రిప్లై ఇవ్వలేకపోతారు. అది అనారోగ్య సమస్యల వల్ల అయి ఉండొచ్చు, లేదా సరే మనం ఇప్పుడున్న పరిస్థితి అంత బాగాలేదు అనుకునేటువంటి దానిలో అయినా అయి ఉండొచ్చు. ఏదైనా సరే అంత ధీటుగా సమాధానం చెప్పలేకపోతారు, ప్రతి ఒక్కరికి కౌంటర్ ఇవ్వలేకపోతారు. ఏదో ఒక బలహీనత, ఏదో ఒక మానసిక ఇబ్బంది, ఇంట్లో పరిస్థితులు ఏదో ఒకటి వెనక్కి లాగుతూ ఉంటుంది. ఈసారి అన్నిటినీ ఛేదించుకుంటూ ముందుకెళ్ళిపోతారు. 9వ స్థానమందు గురుడు అత్యంత శుభ ఫలితాలని, అందులోనూ జన్మరాశి పైన గురు దృష్టి ఉంటుంది కదా, అందులోనూ 9వ స్థానం అతిపెద్ద కోణం కదా, అందులోనూ అర్ధంచ స్వకులాచార గృహలాభ సుభోజనం అన్నారు. ఇంట్లో లాభాన్ని సూచించేటువంటి అంటే శుభవర్తమానాలు, శుభ కార్యక్రమాలు, మంచి మాటలు, ఇవన్నీ శుభ కార్యక్రమాలకు సంబంధించి ముందుకు సాగుతూ ఉంటాయి. అలాగే ఏది చూసినా మంచి జరుగుతూ ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా మంచి, ఎక్కడికి వెళ్ళినా విజయం, ఇలాంటివన్నీ కూడా మనకి కనబడుతూ ఉంటాయి. స్వకులాచార, కులాచారాలని పాటించేటువంటి పరిస్థితులు ఉంటాయి. అంటే చక్కగా వివాహాది శుభ కార్యక్రమాలు జరగడం, దానిలో మన కులాచారాలని ప్రాంతీయాచారాలని పాటించడం, అలాగే సంతానం కలగడం, సంతతి అభివృద్ధిలో ఉండడం, అలాగే ఏదైనా ఇంట్లో వివాహాది శుభ కార్యక్రమాలు అది మీకే జరగవలసి వస్తే జరగడం, కుటుంబ ఆర్థికాభివృద్ధి, శ్రేయోభివృద్ధి,
బంధుమిత్రుల యొక్క అనుకూలత, ఇవన్నీ కూడా తులారాశి వారికి చెప్పబడ్డాయి. అన్ని విధాలుగా కూడా ఈ గ్రహస్థితి ఈ రాశి వారికి మంచే చేస్తుంది. ఎందుకంటే గురువు 12 నెలల పాటు ఒక రాశి యందు సంచారం చేస్తారు జనరల్ గా అయితే సంవత్సరంలో ఏమవుతుంది, కొన్ని సందర్భాల్లో అతిచార గతే జీవవు, గురునకు అతిచారము అనేటువంటి ఒక అవస్థ ఉంటుంది. అలాగే వక్రత్వము అనేటువంటి మరొక అవస్థ కూడా ఉంటుంది. అంటే సాధారణంగా గురుడు ప్రతి సంవత్సరంలోనూ కూడా 2 రాశుల్లో సంచారాన్ని చేస్తారు. ఇదే గురువు ఒక సంవత్సర కాలంలో 3 రాశుల్లోకి ప్రవేశం చేస్తే అది అరిష్ట యోగంగా చెప్పబడింది జ్యోతిష్ శాస్త్ర రీత్యా. సాధారణంగా ఏమవుతుంది అంటే ఒక 9 నెలల పాటు రాశిలో ఉండి ముందు రాశిలోకి వెళ్ళి వక్రించి మళ్ళా వెనక్కి వస్తూ ఉంటారు. కానీ ఇక్కడ గురుని యొక్క ఫలితాలు చెప్పేటప్పుడు ఏం చెప్తాము, సంవత్సర కాలం పాటు ఈ ఫలితమే ఉంటుంది అని చెప్తాం. శ్రోతలు ఏం చేయాలి అంటే ఇప్పుడు మిథున రాశిలో గురుని యొక్క సంచారం వల్ల 12 రాశులకి ఫలితాలు మనం చెప్తూ ఉన్నాం. మధ్యలో అక్టోబర్ నెలలో గురుడు పునర్వసు 4వ పాదంలోకి వెళతారంటే కర్కాటక రాశిలోకి వెళ్ళి మళ్ళా డిసెంబర్ నెలలో మిథున రాశిలోకి వస్తారంటే మరలా బ్యాక్ వస్తారు. నవమంలో ఉండేటువంటి గురువు పూర్వపుణ్యానికి సంకేతం. అంటే గత జన్మల్లో మనం చేసుకున్న పుణ్యం సుఖం రూపంలో, సంపద రూపంలో ఈ జన్మలో మనం అనుభవించడానికి గురుడు 9వ ఇంట్లోకి వచ్చినప్పుడు ఆ పుణ్యాన్ని మనం అనుభవించేలా చేస్తారు. కాబట్టి ఆ పుణ్యరాశిని అనుభవించేటువంటి సమయం కాబట్టి. అలాగే ఇంకో విషయం చెప్పాలంటే మన పుణ్యం సంప్రాప్తం అవ్వడానికి కూడా, అంటే పుణ్య కార్యక్రమాలు చేయడానికి కూడా గురుడు అనుకూలిస్తారు. అంటే ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి అటువంటి వాటన్నిటికీ కూడా గురుడు అనుకూలిస్తూ ఉంటారు. కాబట్టి ఈ సంవత్సరం తులారాశి వారికి ఉద్యోగంలో ప్రమోషన్లు కనబడుతూ ఉన్నాయి, ఆశించిన చోటికి ట్రాన్స్ఫర్లు కనబడుతూ ఉన్నాయి. అలాగే ఉద్యోగపరమైనటువంటి ఎదుగుదల, వృత్తిపరమైనటువంటి ఎదుగుదల ఉన్నది. చదువులకి ప్రత్యేకించి లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకునేటువంటి వారికి కలిసి వస్తుంది. దేశాంతరాల్లో ఉండేటువంటి వారికి కలిసి వస్తుంది. అన్ని రంగాల్లో ఉండేటువంటి తులారాశి వారు అద్భుతమైనటువంటి రాణింపుని కలిగి ఉంటారు. ఆరోగ్యము, ఆర్థిక సంపత్తి అభివృద్ధిలో ఉంటుంది. వివాహాది శుభ కార్యక్రమాలు జరగడం, గృహం యొక్క కొనుగోలు, సొంతిల్లు కొనుగోలు, అలాగే బంగారము, వస్తువులు, వస్త్రాలు, ఆభరణాలు వాటిని కొనుగోలు చేయడము, వ్యాపార సంస్థలు పెట్టినటువంటి వారు లాభాన్ని పొందడము, ఇలా 1 కాదు 2 కాదు చెప్పుకుంటూ పోతే సంతానంతో గడుపుకొని అన్నింట్లోనూ ఆనందదాయకమైనటువంటి సమయాన్ని అనుభవిస్తారు. కాబట్టి తులారాశి వారికి ఇది అత్యద్భుతమైనటువంటి సమయం. దీనిలో భాగంగా షష్ఠ శని కూడా అనుకూలిస్తారు. ఇవి 2 కూడా చాలా అనుకూలించేటువంటి అంశాలు. ఈ ఫలితాలన్నీ కూడా చాలా చక్కగా వస్తాయి, వాటిని అనుభవించవచ్చును. స్వస్తి.